హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అందించబడతాయి. అండ్ ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి కెరీర్ రీడింగ్ చేయాలని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు. సో ఇది ఎక్స్ట్రా వీడియో మేబీ 6 o'clockకి పోస్ట్ చేస్తాను. సరే, ఎవరైతే వాళ్ళ కెరీర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, ఇంకా బిజినెస్ పరంగా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ కెరీర్, రైట్? దాని పరంగా మీ ఎనర్జీస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఏమేమి జరగబోతోంది చూస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేర్లు చెప్పుకుంటూనే ఉండండి. నాన్ స్టాప్గా చెప్పుకుంటూనే ఉండండి. మీ ఎనర్జీస్ నాకు అందాలి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క కెరీర్ రిలేటెడ్ అన్ని ఇష్యూస్ మాకు తెలియపరచండి. ఎలా ఉంది? రైట్, ఫస్ట్ ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ మనసులో ఎట్ ప్రజెంట్ ఏం నడుస్తుంది? రైట్, ఇక్కడ కెరీర్ పరంగా మీరు ఎవరి మనసులోనో ఇది ఆలోచనలు వస్తున్నాయి. నేను కెరీర్ పరంగా ప్రయత్నించి అలసిపోయి ఉన్నాను. ఒకవేళ ఆ జాబో లేకపోతే ఆ బిజినెస్లోనో నేను ఎంటర్ అయినా దాంట్లో సక్సెస్ కాలేక మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు డివైన్ని ప్రే చేసుకుంటూ బిజినెస్ పరంగా, కెరీర్ పరంగా ముందుకెళ్ళాలన్నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. ఓవర్ ఎమోషన్స్ ఉండకూడదు. నాకు నేను శక్తిని సంపాదించుకొని నేను పైకి లేవాలి, ముందుకు వెళ్ళాలి అని ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో ఆలోచిస్తున్నారు, రైట్? ఎవరు నాకు కమెంట్లో మెసేజ్ పెట్టండి. కెరీర్ పరంగా కరెక్ట్ అయినా, మా వ్యూవర్స్ వెళ్తున్న పాత కరెక్ట్ అయినా, సంథింగ్ మీరు మీ పాస్ట్ మెమోరీస్ నుంచి, పాస్ట్ రిలేషన్స్ నుంచి, పాస్ట్ బ్రేకప్స్ నుంచి, పాస్ట్ ట్రామా నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. మీరు ఎవరో కెరీర్ పరంగా అయితే ఆలోచిస్తున్నారు. కెరీర్ పరంగా నేను ముందుకు వెళ్ళాలి, అచీవ్ చేయాలి, కానీ ఆలోచనలు అయితే ఉన్నాయి. కానీ మీరు వెళ్తున్న మార్గం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకనంటే మీరు పాస్ట్లోనే మీ లైఫ్లో న్యూ చేంజెస్ రావాలి, హ్యాపీనెస్ రావాలి, కెరీర్ గ్రోత్ కావాలి, మంచి ఆశ అయితే ఉంది, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. బట్ పాస్ట్ మీ లైఫ్లో జరిగిన పాస్ట్ నుంచి మాత్రం బయటికి రాలేకపోతున్నారు. అవునా కాదా? అది రిలేషన్ పరంగా ఇష్యూస్ కానీ, లేదా కెరీర్ పరంగా మీకు ఆల్రెడీ పాస్ట్లో ఏదైతే జరుగున్నాయో ఇష్యూస్, వాటి పరంగా కానీ మీరు బయటికి రాలేకపోతున్నారు. అది ఒక ఆటంకం అవుతుంది మీకు, మీరు ముందుకు ఈ కెరీర్ పరంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి, రైట్? కెరీర్ పరంగా ముందుకు వెళ్ళడానికి ఫేస్ చేయాల్సిన, ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ ఏంటి? రైట్, వెరీ గుడ్.
మీరు ఫేస్ చేయాల్సిన, ఎదుర్కోవాల్సిన ఆటంకాలు ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి బాగా. నలుగురితో మింగిల్ అవుతూ కొంచెం బయట ప్రపంచంలోకి రండి. మీ సర్కిల్, మీ చుట్టూ మీరు సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే ఉంటూ ఎవరు వచ్చి ఇదిగో తినమ్మా అని పెట్టరు, రైట్? ఆ సర్కిల్ దాటి మనమే బయటకు వెళ్ళాలా, బయట ప్రపంచంలోకి వెళ్ళాలి, తెలుసుకోవాలి. మనతో మనం బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆ బౌండరీస్లోనే ఉండాలి. ఆ బౌండరీస్ దాటి ఎవరిని రానియొద్దు. కానీ మీరు బయట ప్రపంచానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళండి, ఓకేనా? ఇది మీరు చేయలేకపోతున్నారు. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీరు మీకంటే పెద్దవాళ్ళతోనో లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళతోనో సంథింగ్ కమ్యూనికేట్ చేయండి. నేను ఇట్లా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, సో ఏదన్నా ఆఫర్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళది నాకు కొంచెం చెప్పండి. ఇట్లా మీరు చెప్పలేకపోతున్నారు. ఇది ఒక ప్రాబ్లం మీలో, కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అండ్ మీకు ఎందుకు భయాలు, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అమ్మో నేను బయటకెళ్తే బతకగలనా, అమ్మో బయటకెళ్తే ఇంకెంతమంది మోసం చేస్తారు, ఎవరిని నమ్మాలన్నా భయం అయిపోతుంది, పోనీ ఎవరన్నా ఇదిగో ఇంత అమౌంట్ ఇవ్వండి మీకు ఈ జాబ్ వచ్చేటట్టు మేము చేస్తాము అన్నా కూడా అది కూడా భయము. అమ్మో వీళ్ళు మోసం చేస్తారేమో, వీళ్ళు ఫేక్ ఏమో, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పలానా జాబ్ ఉంది అని తెలిసినా, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనుకుంటున్నా మీ మీద మీకు భయం. ఏంటి, దీనికి ఈ జాబ్కి నేను క్యాపబుల్లా కాదా, నాలో ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా, నేను అంత టాలెంటెడ్ కాదు, నేను అంత చదువుకోలేదు, లేకపోతే నేను ఇది చేయగలనా లేదా, ఇది సక్సెస్ అవ్వగలనా లేదా. ఫోబియా, భయం ఒకటి, ఇన్సెక్యూరిటీస్ ఒకటి, హిడెన్ ఫోబియాస్ ఒకటి. వీటన్నిటినీ మీరు ఓవర్కమ్ చేయాలి, దాటాలి, ఓకేనా? కెరీర్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే. అండ్ మీరు ఓవర్ గివింగ్ మానుకోండి, ఓకేనా? ఎవరికైనా సరే ఇప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా కూడా ఊరికనే బిజినెస్లో ఎమోషన్స్ పనికిరావు, రైట్? తర్వాత ఇస్తాము, సాయంత్రం ఇస్తాము, రేపు ఇస్తామని ఇట్లా తీసుకోబోతున్నా మీరు సార్ తీసుకోపోండి ఇట్లాంటిది పనికిరాదు. సో అది మానుకోండి. ఓవర్ నర్చరింగ్, ఓవర్ ఎమోషన్స్, ఓవర్ బిజినెస్లో పనికిరావు. అలాంటివి ఏమన్నా ఉంటే అవి మానుకోండి. అప్పులు ఇవ్వడం అస్సలు చేయొద్దు. స్టెప్స్ తీసుకోవాలి కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా వెళ్ళాలి అంటే స్టెప్స్ తీసుకోవాలి. మీ రిలేషన్ తాలూకు పాస్ట్ ట్రామాస్ ఏమైతే ఉన్నాయో, మేబీ మీ పార్ట్నర్కి మీకు మధ్య మనీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, లేదా మీరు ఎవరికైనా మనీ ఇచ్చి వాళ్ళు మీకు ఇవ్వకుండా బాగా తిప్పిస్తున్నారు, చాలా మనసు బాధ పెడుతున్నారు, హార్ట్ బ్రేక్ చేశారు, థర్డ్ పర్సన్ మీ మధ్య ఉండి నమ్మించి మోసం చేశారు. అది మీ పార్ట్నర్ కూడా కావచ్చు, లేదా అదర్ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ కలీగ్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ పార్ట్నరే కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. థర్డ్ పర్సన్ మధ్యలో ఉండి నేనున్నాను కదా ఇవ్వు, వాళ్ళు ఎట్లా ఇచ్చేస్తారు అట్లా ఇచ్చేస్తారు ఎవరో చెప్పి పాస్ట్లో మీరు ఎవరికైతే ఇచ్చున్నారో వాళ్ళ నుంచి ఆ డబ్బు రాక, ఆ పెట్టుబడి రాక చాలా మనసు బాధలో ఉన్నారు అనేది కనపడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది కాకపోతే, ఆల్రెడీ జరిగి ఉండకపోతే ఫ్యూచర్లో జరగబోతూ ఉంది. ఎవరిని నమ్మి కూడా మీరు మనీ ఇన్వెస్ట్ చేయొద్దు. మీ క్యాపబిలిటీ మీదనే మీరు డిపెండ్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భాగస్వామ్యం ఎవరితోనూ వద్దు. మీరు ఓన్లీ మీ మీద మీరు కాన్సంట్రేషన్ పెట్టుకొని, కాన్ఫిడెన్స్ పెట్టుకొని స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మీ పార్ట్నర్ మీరు కానీ, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నరు మీకు మధ్య సమ్ అదర్ పర్సన్, లేదా మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి మధ్య ఇష్యూస్ రాబోతూ ఉన్నాయి.
లేదు అలాంటి వ్యక్తి కాదు అని మీరు ఇప్పుడు అనుకుంటున్నా, ఫ్యూచర్‌లో వాళ్ళ బిహేవియర్‌కి, వాళ్ళు చేసిన పనికి ఫైనాన్షియల్‌గా మీకు హార్ట్ బ్రేక్ అయితే జరగబోతా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. అండ్ ఆహ్, మీరు ఎవరికైనా మనీ ఇచ్చుంటే వాళ్ళ నుంచి రూపాయి రావడానికి చాలా కష్టమైపోతుంది. అప్పుడు కూడా మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఏం చేసుకుంటావో చేసుకోండి అనే స్థితి దాకా వెళ్తుంది. చాలా ఫైనాన్షియల్‌గా లాస్ ఏదో జరగబోతోంది ఫ్యూచర్‌లో. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, లేదా ఎవరికైనా మనీ ఇవ్వాలి, ఇంట్రెస్ట్‌కి అలా ఇవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాను. అది చూసుకోండి. అవి తిరిగి రావు. హ్మ్. బిజినెస్‌లో ఎవరన్నా మీకు లాస్ చేసుంటే, ఒకవేళ పార్ట్నర్స్ ఎవరైనా బిజినెస్‌లో ఉండుంటే ఇప్పుడు, ఫ్యూచర్‌లో వాళ్ళతోటి రిలేషన్ ఎండ్ అవ్వబోతా ఉంది. ఎందుకంటే మనీ ఇష్యూస్ దగ్గరనే. మనీ చీటింగు, మనీ ఇష్యూసు, పెట్టిన పెట్టుబడి ఆహ్, మీరు ఆశించినంతగా రాకపోవడము, వాళ్ళు మీకు తెలియకుండానే మిమ్మల్ని చీట్ చేయడము, ఇలాంటివి ఫ్యూచర్‌లో కూడా కనపడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఆ విషయంలో జాగ్రత్త పడండి. రిస్క్ ఎవరిని నమ్మొద్దు అంతే. న్యూగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంజెల్స్? జాబ్ అవకాశాలు న్యూగా ఎతుకుతున్న వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? వెరీ గుడ్, వెరీ గుడ్. న్యూ ఆపర్చునిటీ రాబోతా ఉంది. మీరు ఆల్రెడీ ఏదైనా చేస్తుంటే కింద స్థాయి నుంచి ప్రమోషన్ మీకు అందబోతా ఉంది. శాలరీ హైక్ అవ్వబోతా ఉంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ రాబోతా ఉంది. లేదా దీనికి మించిన వేరే జాబ్ ఆఫరు మీకు రాబోతా ఉంది. దాంట్లో శాలరీ, పే స్కేల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలా. మీరు కింది స్థాయి నుంచి చాలా కష్టపడి రెస్పాన్సిబుల్‌గా పైకొచ్చిన పర్సన్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మీ మీద. అది జాబ్ పరంగా కానీ, రిలేషన్స్ పరంగా కానీ. రైట్. ఇట్లాంటి పర్సన్. ఆహ్, ఇక్కడ నెక్స్ట్ ఆల్రెడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? వెరీ గుడ్. ఇక్కడ మీకు తెలివితేటలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. ఏంటి? బట్ మనీ ఎక్కువ సంపాదించాలి. మీరేంటి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి ఒకసారి. ఐసోలేషన్‌లో ఉన్నారు. చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఏంటి నా లైఫ్? నేను ఒక హై స్టేజ్‌కి అచీవ్ అవ్వగలుగుతానా లేదా? సంపాదించగలుగుతానా లేదా? నాకు ఒక మంచి జాబ్ దొరుకుతుందా లేదా? నా లైఫ్ స్టేబుల్‌గా ఉంటుందా లేదా? ఎంత ఎంత మొండితనంగా అయినా సరే నేను సాధించి తీరుతా అన్న ఒక మొండి పట్టుదలతో ఉన్నారు. అట్లనే మీరు ఒక చీకటిలో ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. మీ లైఫ్‌లో కూడా ఒక వెలుగు రాబోతుందా? ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మీలో మీరు ఏం మార్చుకోవాలి? మీలో మీరు ఏమి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారు ఒంటరిగా కూర్చొని. అండ్ మీకేదైనా అవకాశం రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీకొక సలహా చెప్తాను. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైతే ఉన్నారో జాబ్ కోసం వెయిట్ చేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడము, వాళ్ళని గైడ్ చేయడం మానేయండి. ఎందుకంటే మీరు మీ స్కిల్స్‌ని వాళ్ళకి పంచుతున్నారు. మీ తెలివితేటల్ని, మీ ఫ్యూచరిస్టిక్ ఆలోచనల్ని వాళ్ళతో పంచుకుంటున్నారు. వాళ్ళకి షేర్ చేస్తున్నారు. దాన్ని అందిపుచ్చుకొని, ఆ తెలివితేటల్ని, ఆ ఐడియాస్‌ని అందిపుచ్చుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మీ సలహాలు తీసుకొని. మీరు అక్కడే ఉండిపోతున్నారు. సో, అందువల్ల ఏదైనా సరే మీ స్కిల్స్ మీ దగ్గరే ఉంచుకోండి. ఓకేనా? ఉచిత సలహాలు ఇవ్వొద్దు. ఎవరు అడిగినా ఇవ్వొద్దు. మీ తెలివితేటలేదో మీకోసం, మీ జ్ఞానాన్ని మీకోసం ఇంప్లిమెంట్ చేసుకోండి. సక్సెస్ అవుతారు. ఇక్కడ కొత్త కొత్త కోర్సులు ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవాలి. మీ కెరీర్‌కి సంబంధించి ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే ఆ ఫీల్డ్‌లో కొత్తగా నేర్చుకోవడానికి జాయిన్ అవ్వండి. కోర్సులో జాయిన్ అవ్వండి. కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇక్కడ అది కనపడుతుంది. ఓవరాల్‌గా ఫ్యూచర్ కెరీర్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి? ఓవరాల్‌గా కెరీర్ లైఫ్ ఎలా ఉండబోతుంది మా వ్యూవర్స్‌కి ఫ్యూచర్‌లో? Nine of Swords. Why?
రైట్. ఏస్ ఆఫ్ కప్స్. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్ విషయంలో మీరు ఒక స్టెప్ తీసుకోండి. రిలేషన్ విషయంలో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉండబోతున్నారు. ఆ ట్రామా నుంచి మీ లేదా కెరీర్ పరంగా మీ బాస్ ఎవరైతే ఉన్నారో, మీ కలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీకు చాలా స్ట్రెస్, వాళ్ళ డామినేషను, వాళ్ళ ఈగో చాలా స్ట్రెస్‌ఫుల్ ఎనర్జీస్‌లో ఉండబోతున్నారు కెరీర్ పరంగా. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఫ్యూచర్‌లో జాబ్ రాబోతుంది కదా! ఆ జాబ్‌లో కూడా బాస్, మేనేజరో, బాసో వీళ్ళ పరంగా మీరు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువయ్యి స్ట్రెస్ ఎదుర్కోబోతున్నారు. వాళ్ళ డామినేషన్ మీ మీద చాలా ఉంటుంది. కాకపోతే మీ కలీగ్స్ తోటి కూడా సత్సంబంధాలు కొంచెం దెబ్బతింటాయి అనేది కనపడుతుంది. అక్కడ సత్సంబంధాలు డెవలప్ చేసుకోండి. కెరీర్ పరంగా కలీగ్స్ తోటి మంచిగా ఉండండి. ఇంకా ఫ్యూచర్‌లో బాధ కలిగినప్పుడు కొంచెం ఓపికతోటి, పేషెన్సీతోటి, ఆశతోటి వెయిట్ చేయండి. ఫాస్ట్‌గా మీరు ఈగో చూపించి ఆవేశపడిపోవడం అలా చేయమాకండి. ఓకేనా? మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ వాళ్ళే తెలుసుకుంటారు. ఈ స్ట్రెస్‌ఫుల్ ఎనర్జీ నుంచి బయటికి రండి. ఓకేనా? ఫ్యూచర్ ఎనీవే బానే ఉంది. కాపోతే కొంచెం హోప్ తోటి, పేషెన్సీగా ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ కనపడుతుంది. మీ హై అథారిటేటివ్స్ తోటి ఈగో ఇష్యూసు, డామినేషన్ ఇష్యూసు, మ్యూచువల్ అండర్‌స్టాండింగ్, కలీగ్స్ తోటి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఇష్యూసు ఇలాంటివి కనపడుతున్నాయి. ఓకేనా? ఎనీహౌ మిగతా అంతా బానే ఉంది. ఇంక లాస్ట్ ఎవరు ఎగ్జామ్స్, స్టడీస్ పరంగా నా వ్యూవర్స్‌కి ఎలా ఉండబోతోంది? ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది ఫ్యూచరు? ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి కానీ, స్టడీ చేస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉండబోతా ఉంది? నియర్ ఫ్యూచర్. మీలో లోపాలు ఏదైతే ఉన్నాయో అవి సరిచేసుకోండి. మీ ఇంట్యూషన్, మీ తెలివితేటలు, మీ నాలెడ్జ్‌ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఎంతవరకో అంతవరకే. ఎవరు ఎట్లాంటి మీకు ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది, మీరు ఎంతవరకు చదవగలరు, ఎంతవరకు స్కిల్స్ ఉన్నాయి, ఎంతవరకు టాలెంట్ ఉంది అనేది మీ ఇన్నర్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. ఓకేనా? అన్నీ అందరితోనూ షేర్ చేసుకోవద్దు. రైట్? ఓవర్ గివింగ్ కూడా ఉండొద్దు. సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళండి. ఓకేనా? మీకు మీ ఫాదరా కానీ, లేకపోతే సమ్ అదర్ పర్సనే కానీ, లేదా మీ మెంటార్ ఆర్ టీచర్ ఎవరో మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? మీకు క్లారిటీ వస్తుంది. యెస్. ఫైనాన్షియల్‌గా మీరు గెయిన్ అవ్వడానికి, మంచి పే స్కేల్ తోటి ఒక స్టేబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఫ్యూచర్‌లో ఇప్పుడు ఫౌండేషను ఎలా ఏసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, అటెంప్ట్ చేయాలి, ఎలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, కాంపిటేటివ్ ఎలా ఎగ్జామ్స్‌ని ఎలా ఫేస్ చేయాలి అన్నీ మీకు గైడెన్స్ దొరుకుతుందనమాట. దీని ద్వారా ఫ్యూచర్‌లో ఒక మంచి అవకాశం మీకు రాబోతా ఉంది. రైట్? ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి? వెరీ గుడ్. వెరీ గుడ్. సక్సెస్ రాబోతా ఉంది. చాలా యాక్టివ్గా సక్సెస్ రాబోతా ఉంది. 9 ఆఫ్ వ్యాండ్స్. బట్ మీరు భయపడుతున్నారు. మేబీ ఏదో రిజల్ట్స్ కోసము, ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసమో, ఎగ్జామ్ రిజల్ట్స్ కోసమో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసమో మీరు వెయిటింగ్లో ఉన్నారు. చాలా భయపడుతున్నారు. చాలా భయపడుతున్నారు. కానీ సక్సెస్ ఈజ్ దేర్.
ఇన్ ద ఫ్యూచర్. రైట్. సక్సెస్ ఉంది చాలా. వెరీ గుడ్. భయపడకండి, ఏం కాదు. ఓకేనా? మంచి మంచి అవకాశాలు వస్తాయి, ఏం భయపడద్దు. ఎనీవే దిస్ ఈజ్ సరే, కంప్లీట్ చేయబోయే ముందు ఏంజల్ గైడెన్స్ కూడా ఒకసారి తీసుకుందాము. వెయిట్ చేయండి. మా వ్యూవర్స్కి ఈరోజు కెరీర్ పరంగా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అన్ని రంగాల్లో జాబా, బిజినెస్సా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ, కాంపిటేటివ్ ఎగ్జామ్సా, స్టడీసా, ఇంటర్వ్యూసా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది కెరీర్ పరంగా ఏంజల్స్. పర్ఫెక్ట్ టైమింగ్, వెరీ గుడ్. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, వెరీ వెరీ గుడ్. నో నీడ్ టు వర్రీ. ఇంకేం కావాలి? కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నా మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి. ఓకేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వబోతూ ఉంది. తొందరపడద్దు. ఎక్కడ కూడా వచ్చింది కదా, పేషెన్సీగా వెయిట్ చేయండి. తొందరపడద్దు, కొంచెం వెయిట్ చేయండి. సిచ్యువేషన్ ముందు బాగుపడుతుంది. భయపడాల్సిన పనేం లేదు, వర్రీ అవ్వాల్సిన పనేం లేదు. సరేనా? సరే. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. ఎవరెవరైతే కెరీర్ పరంగా న్యూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ లైఫ్లోకి అవకాశాలు వెతుక్కుంటూ రావాలని, మంచి జాబ్, మంచి బిజినెస్, మంచి కెరీర్ పరంగా వాళ్ళు మీరంతా ముందుకు దూసుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. అండ్ స్టడీ పరంగా ఎవరైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి స్కోర్తో అందరూ మంచిగా పాస్ అవ్వాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అని డివైన్ని ప్రే చేసుకుంటున్నాను. బిజినెస్ పరంగా కెరీర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మంచి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, మంచి గ్రోత్, బిజినెస్ గ్రోత్ మంచిగా అచీవ్ చేయాలి, రోజు డెవలప్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.